నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, కాల పరిమితి చట్టం అంటే ఏంటి? కాల పరిమితి చట్టము ఎందుకు తెచ్చారు? సో మిత్రులారా, కాల పరిమితి చట్టాన్ని లిమిటేషన్ యాక్ట్ అని అంటారు. 1963లో వచ్చినటువంటి చట్టం ఇది. సో ఈ కాల పరిమితి చట్టం ప్రకారంగా ఏదైనా ఒక సివిల్ వివాదము లేదా క్రిమినల్ వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే ఒక సమూహం మధ్య సంభవించినప్పుడు ఎంత కాలంలోపు న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకోవాలో తెలియపరచడానికి తెచ్చినటువంటి చట్టమే ఈ కాలపరిమితి చట్టము. ఈ కాలపరిమితి చట్టం ప్రకారంగా కొన్ని అంశాలను ఖచ్చితంగా వితిన్ ద లిమిటేషన్ లోపే మనము ఫైల్ చేసుకోవాలి. ఒక్కరోజు దాటిపోయినా ఆ లిమిటేషన్ దాటిపోతే ఆ వివాదము అక్కడితో ముగిసిపోయినట్లే, కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకు ఎవరికైనా మనం అప్పిచ్చాము, ప్రామిసరీ నోటు రాసి అవతల వ్యక్తి మనకి ఇచ్చాడు. ఆ రాసిన తేదీ నుంచి 3 సంవత్సరాలు వితిన్ ద లిమిటేషన్ ఆఫ్ 3 years లోపే మనము సూటు ఫైల్ చేసుకోవాలి. లేకపోతే ఆ ప్రామిసరీ నోటు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండదు. అలా లేదా ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మనము చేసుకున్నాము లేదా చేశాము, దాని లిమిటేషన్ కూడా 3 సంవత్సరాలే. లేదా పార్టీషన్ సూటు వేయాలనుకుంటున్నాము, మనకు రావాల్సిన వాటా మనకు ఇవ్వటం లేదు అని చెప్పి అన్నదమ్ముల మీద లేకపోతే సిస్టర్స్ మీద వాటా కోరుతూ మనం దావా వేసే సందర్భం ఏర్పడుతుంది. దానికి లిమిటేషను 12 సంవత్సరాలే. లేదా మనం ఒక ప్రాపర్టీని మార్టిగేజ్ చేశాము, తిరిగి మార్టిగేజ్ రిలీజ్ చేయమంటే చేయట్లేదు, సో దానికి లిమిటేషను 12 years 30 years ఈ రకంగా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ కాలపరిమితి చట్టం ప్రకారంగా ఒక్కొక్క అంశము ఎంత కాలంలోపు ఫైల్ చేసుకోవాలో అంత కాలంలోపు ఫైల్ చేసుకుంటేనే న్యాయస్థానము ఆ కేసును స్వీకరిస్తుంది, లేకపోతే స్వీకరించదు. కాబట్టి లిమిటేషన్స్ని కూడా పరిగణంలోకి తీసుకొనే మనము కేసును ఫైల్ చేయాలి. లేకపోతే తీరా ప్రొసీడింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఓన్లీ లిమిటేషన్ కారణంగా కూడా కేసులు కుక్కకొలలుగా కొట్టివేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు అర్థమవ్వడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీకు అర్థమయ్యే భాషలో ఈజీగా సులభంగా అర్థమయ్యే భాషలో మీ ముందుకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఈ పుస్తకాలను తీసుకొచ్చాం. కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాలు మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.